గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో తాగుదాం ఊగుదాం అని మస్తు వైరల్ అయిండు. ముందు నుంచి టాలెంట్ ఉంది కానీ మన అంటే మీరు కనిపించకుండా ఎక్స్పోజ్ అవ్వకుండా. అవునండి, అంటే ఎక్కువ నేను ఇన్స్టాగ్రామ్ లో ఫేస్ కి అంత ఫోకస్ చేయలేదు. అప్పటికి ఇప్పటికి నేను లుక్స్ కూడా చాలా మారింది. రెడ్డి గారి అమ్మాయిలో ఇప్పుడు చూస్తే కూడా గుర్తుపట్టారు. రెడ్డి గారి అమ్మాయిరా చూడగానే ఎలాంటి గర్ల్ కావాలి? అది కూడా ఒక పాట రూపంలో నేను చెప్తాను. చూసి చూడనట్టుండడం రాదే నాకు, చూసినప్పుడల్లా దొరికిపోతానే, ఈ మాయ మాటలు అసలు రావే నాకు, మాయ చేసే మోసగాన్ని కాదు నేను, నా గుండెలో మాటలు చెప్పాలంటే గుండె ధైర్యం ఏంటో సరిపోదులే, అర్థం చేసుకో పిల్ల, నా కళ్ళు పెట్టి చూసుకుంటా. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు పరేషాన్ బాయ్స్ తో తీయాలని ప్లానింగ్ ఉంది. పరేషాన్ బాయ్స్ మీకు తెలిసింది కదా, యూట్యూబ్ ఇమ్రాన్. హలో ఎవరీవన్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో తాగుదాం ఊగుదాం అని మస్తు వైరల్ అయిండు. సో ఆ పర్సన్ అయితే మన దగ్గర ఉన్నారు. ఆ పర్సన్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా చాలా సాంగ్స్ వైరలే మన దగ్గర తెలుగులో. రెడ్డి గారి అమ్మాయి అని ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి. సో పూర్తి విషయాలు తెలుసుకుందాము. మన ముందు ఉన్నారు అఫ్రోజ్ అలీ. హలో అండి. హలో అండి, బాగున్నాను. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. టైర్డ్ అయిపోయినట్టు ఈవెంట్స్లలో వెళ్ళి చేసి. టైర్డ్ అయితే ఏం లేదు, కానీ కొంచెం ఫాస్టింగ్స్ నడుస్తున్నాయి కాబట్టి కొంచెం. ఓకే, రంజాన్. అవునండి, రంజాన్ ఫాస్టింగ్స్. ఓకే, అంటే మా తెలుగులో అయితే ర్యాపర్స్ చాలా తక్కువ, అవునా? రీసెంట్ గా మీరు జస్ట్ ఒక్క వీడియో వల్ల మీ ఇన్స్టాగ్రామ్ కూడా లేసి కూర్చుంది, అవునా? సో ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మంచి ఫీల్ అవుతున్నా. ఆబ్వియస్లీ ఇన్స్టాగ్రామ్ ఏంటంటే ఇప్పుడు ప్రాపర్గా అది ఒక మేనేజ్మెంట్ టీమ్కి ఇచ్చాను నేను. వాళ్ళకి వాళ్ళ ఫార్ములాస్ తెలుసు, వాళ్ళు మంచిగా పోస్టింగ్ చేస్తున్నారు, అట్లా వైరల్ అయ్యి లేచింది. ఓకే, ముందు నుంచి టాలెంట్ ఉంది కానీ మన అంటే మీరు కనిపించకుండా ఎక్స్పోజ్ అవ్వకుండా హిడెన్ టాలెంట్ మొత్తం అంతా అంటే సాంగ్స్ వరకే వైరల్ అవుతున్నాయి. అవునండి, అంటే ఎక్కువ నేను ఇన్స్టాగ్రామ్ లో ఫేస్ కి అంత ఫోకస్ చేయలేదు. అప్పటికి ఇప్పటికి నేను లుక్స్ కూడా చాలా మారింది. రెడ్డి గారి అమ్మాయిలో ఇప్పుడు చూస్తే కూడా గుర్తుపట్టారు. సో అలా పబ్లిక్ ఎక్కువ తెలియదు నేను. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇన్స్టా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు పబ్లిక్ కి తెలుస్తుంది అసలు అఫ్రోజ్ అలీ ఇతనే ఈ పాటలన్నీ పాడిండు అన్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. ఓకే, మీరు అంటే మీరు పాడిన ఫస్ట్ సాంగ్ ఏంటి? నేను పాడిన ఫస్ట్ సాంగ్ హైదరాబాదీ అండి. అది దక్కనీ లాంగ్వేజ్ లో ఉంది, అంటే హైదరాబాదీ ఉర్దూ. ఓకే, అంటే మొత్తానికి మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? అంటే హిందీ, ఉర్దూ, తెలుగు అండి, 3 లాంగ్వేజెస్. ఇంగ్లీష్ నార్మల్. ఓకేలే, అంటే ఇంకేమైనా వచ్చామనుకున్నా. ఓకే, మీరు అంటే అంటే ఫస్ట్ సాంగ్ పాడాలన్నా కానీ మనము అంటే ఆ స్కిల్ రావాలన్నా కానీ ఎవరినైనా చూసి కానీ ఏదైనా థాట్ కానీ వస్తుంది. మీకేమనిపించింది? నేను 8th స్టాండర్డ్ ఉన్నప్పుడు హనీ సింగ్ సాంగ్స్ నేను చాలా వింటుండే. ఓకే, సో అతను ఎట్లా అంటే అదొక రూమర్ లాగా ఉంటుండే. అరే హనీ సింగ్ యూట్యూబ్లో సాంగ్స్ వేసి ఫేమస్ అయ్యింది అన్నట్టు ఒక ఉంటుండే. కానీ అతనికైనా ముందు కూడా చాలా మంది ఆర్టిస్ట్ ఉంటాయి, కానీ హనీ సింగ్ ఎంతైతే పాప్ కల్చర్ని గ్రో చేశారో ఇంకా వేరే ఆర్టిస్ట్ ఎవరు చేయలేదు. సో అది ఆ సాంగ్స్ ఇంకా అతనికి చాలా వస్తుండే ఆ టైంలో. నేను కూడా ఏమనుకున్నా అంటే మనం కూడా కొంచెం రాసి మనం కూడా కొంచెం ఫేమస్ అవుదాం, సాంగ్స్ వేద్దాం అన్నట్టు ఆ మైండ్ సెట్ వచ్చింది. కానీ దానికన్నా ముందు నాకు సాంగ్స్ అంటేనే అసలు ఇష్టం లేకపోతుంది. నేను ఈ సింగర్ అవుతా, నేను ర్యాపర్ అవుతా అని అసలు ఎప్పుడు అనుకోలేదు నా లైఫ్లోనే. సో హనీ సింగ్ ని చూసి అరే మనం చేద్దాం అన్నట్టు నేను స్టార్ట్ చేస్తాను. 8th క్లాస్ కే మీరు హనీ సింగ్ సాంగ్స్ చూస్తుండే? అవునండి. ఓకే, అప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను రాయడం కూడా. 8th క్లాస్ ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తాను రాయడం. అంటే రాయడం స్టార్ట్ చేస్తే మనకి నిజంగా చదువుకున్న ఆన్సర్స్ ఎగ్జామ్స్ లో రాయాలంటేనే చాలా కష్టం. ఒక సాంగ్ ని పెట్టుకొని ఎలా రాయాలి ఏంటి అంటే చాలా కరెక్షన్స్ జరుగుతుంటాయి. మరి అలా ఏం జరిగినాయి స్టార్టింగ్ కదా? ఫస్ట్ సాంగ్ నాకు చాలా మంచిగా వచ్చింది. ఫస్ట్ సాంగ్ మా మమ్మీ మీద రాద్దామని చేసాను. అది ఏంటంటే ట్యూన్ కంపోజింగ్ సేమ్ ఉంటుంది కానీ లిరిక్స్ బాగుంటాయి ఆ టైంలో, అప్పుడు రాసింది. సో రాస్తూ ట్యూన్ కూడా నేను ఏంటంటే అరే ఒక సాంగ్లో ఒకటే ట్యూన్ కాకుండా 2-3 ట్యూన్స్ ఉండాలి, అప్పుడు బాగుంటుంది. నేను మ్యూజిక్ నేర్చుకోలేదు ఎప్పుడు. నాకు మ్యూజిక్ మీద 0 నాలెడ్జ్. అసలు మ్యూజిక్ ఏంటో కూడా తెలియదు, అసలు బేసిక్స్ కూడా నాకు రావు. నేను జస్ట్ ఉన్న సాంగ్స్ అరే దీనికి ఇట్లా ఈ స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది, మనం కూడా ఇలాంటివి డిఫరెంట్ ట్యూన్స్ ఉండాలి, హుక్ లైన్ ఒక ట్యూన్ ఉండాలి, మిగతాది ఒక ట్యూన్ ఉండాలి, అందులో కూడా వేరియేషన్స్ ఉండాలి అన్నట్టు నేను చేస్తూ రాస్తే పర్ఫెక్ట్ అయినా. ఓకే, సాంగ్స్ అని పర్ఫెక్ట్ అయిపోయినాయి. కానీ ఒక సాంగ్ రాసినంత వరకు ఒకటైతే దాన్ని అవుట్పుట్ తీసుకురావడానికి చాలా కష్టం ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఎవరు సపోర్ట్ ఉండదు, ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది, మనకంటూ వర్క్ ఉండదు, ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి.
సో ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో ఉన్నారంటే బ్యాక్లో చాలా ఉన్నాయి, కానీ ఏదైనా మూమెంట్ బాగా ఇప్పటికీ పెయిన్ఫుల్ అనిపించేది ఏమైనా ఉందా? పెయిన్ఫుల్ అంటే అలాంటిది అయితే ఏం లేదండి. పెయిన్ఫుల్ అని అంత మంచిగానే ఉంది, మంచిగానే అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ చేసినానో బాగానే ఉంది అంతా. మధ్యలో కొంతమంది ఫ్రెండ్స్ విడిపోయారు, అదంతా లైట్. కానీ ఇంకా అదే వెళ్తుండాలి, ఇంకా వెనకాల చూసుకుంటా అదే పట్టుకొని ఉంటే అవ్వదు కదా. అవును, మధ్యలో ఫ్రెండ్స్ విడిపోయారు అని అంటే చాలా వరకు నిజంగా ఎదుగుతున్న స్టేజ్లో కామెంట్స్ చేస్తుంటారు, మన ఫ్రెండ్సే చేస్తుంటారు, ఎవరో కాదు మన పక్కన ఉన్న వాళ్ళే కామెంట్స్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మీకు మెసేజ్ చేస్తుంటారు, మీకు టైం ఏమని అడుగుతుంటారు, అలా జరుగుతున్నాయా? అట్లా అంటే నేను పట్టించుకున్నాను. అంటే ఎట్లా అంటే ఒక్కసారి మన దగ్గర నుంచి వెళ్ళిపోయారంటే ఇంకా వెళ్ళిపోయినట్టే, మళ్ళీ ఇన్కమింగ్ ఉంటుంది. వాళ్ళు ట్రై చేసినా మనం ఇంకా రానియము. ట్రై చేసిన కొంతమంది ఉన్నారు కానీ ఇంకా మనం పట్టించుకోలేదు. ఎందుకంటే ఒకసారి మనకు బిట్రే చేస్తే ఇంకా మళ్ళీ ఒకసారి కూడా చేస్తారు. కానీ నా దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 4-5 ఫ్రెండ్సే ఉన్నారు, కానీ నా కోసం ఏమైనా చేస్తారు. అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇంకా వేరే వాళ్ళని ఎవరిని ఇంకా పట్టించుకున్నారు. ఓకే, ఇంతకీ రెడ్డి గారి అమ్మాయి ఎవరు మరి? రెడ్డి గారి అమ్మాయి ఎవరు లేరండి. అది అంటే మీ లైఫ్ లో ఎవరు లేరు? ఎవరు లేరండి. ఓకే, స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నో లవ్ నో క్రష్? క్రష్ అంటూ ఉంటారు కానీ లవ్ అంటే మనకి ఏం నడవలేదండి. ఓకే, ప్రెసెంట్ క్రష్ క్రష్ అంటే నార్మల్గా ఉంటారండి, చాలా మంది ఉంటారు. అరే తను బాగుంటుంది చూస్తేనే నచ్చుతారు కొంతమంది వాయిస్ వింటే నచ్చుతారు, కొంతమంది అంటే నచ్చుతారు బాగానే ఉన్నారు. చాలా మంది క్రష్ ఉన్నారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్రష్ ఉన్నారు అనుకోండి. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క, అంటే ఇప్పుడు సింగిల్గా ఉన్నప్పుడు అట్లనే కదండి. ఇప్పుడు మనం మింగిల్ ఉన్నాం అంటే అప్పుడు తననే చూడాలి, ఇంకెవరిని చూడదు. సింగిల్ ఉన్నానంటే ఇప్పుడు అరే ఈ అమ్మాయి కళ్ళు బాగుంటాయి, అరే ఈ అమ్మాయి స్మైల్ బాగుంటుంది. తను అంటే నార్మల్గా చిన్న క్రష్ అంటే అరే లవ్ చేయాలి, గర్ల్ ఫ్రెండ్ లాగా ఉండాలి, ఫ్యూచర్ అదంతా కాదు, నార్మల్గా చూడగానే నచ్చేది క్రష్ అంతే. మరి లవ్ అంటే మిక్స్డ్ ఎమోషన్స్ కదండి. ఇప్పుడు ప్రతి ఎమోషన్స్ని ఎక్కువ దాంట్లో చేస్తే అది లవ్ అవుతుంది. ఎక్కువ దాంట్లో చేస్తే ఏం చేస్తే? ఇప్పుడు నా తెలుగు అంత పర్ఫెక్ట్గా రాదు. మరి సాంగ్స్ మంచిగా పాడతారు, రాస్తారు, తెలుగు పర్ఫెక్ట్ రాదు మాట్లాడడానికి. అంటే సింగర్ ర్యాపర్ కదా, మాట్లాడడానికి కష్టమే ఉంటుందిలే కదా. ఓకే, ఈ రోజుల్లో అంటే మీరు ఇంతకు ముందు అయితే మీ సాంగ్స్ బాగా వైరల్, కానీ మీ ఫేస్ అనేది ఐడెంటిటీ లేదు. ఈ మధ్య చాలా ఐడెంటిటీ. మీరు ఎక్కడైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే కూడా చాలా మంది ఫ్యాన్సే తీసి పెడుతున్నారు మీకోసం. సో ఆ ఫీల్ ఎలా ఉంది? సక్సెస్ కాకముందు ఎలా ఉంది? ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నాక ఎలా ఉంది మీకు? అంటే చాలా మంచి, అంటే జబర్దస్త్ ఫీల్ ఉందండి. ఇది నేను అంటే ఇలా మనం దీని మీద ఫోకస్ చేయాలి, మనం ఫేస్ కూడా చాలా పబ్లిక్ దగ్గరికి తేయాలని నాకు ముందు ఐడియా లేకుండే. నేను ఎక్కువ యూట్యూబ్ మీదనే ఫోకస్ చేసిన, ఇన్స్టా ఇంకా వేరే సోషల్ మీడియా మీద ఎక్కడ నేను ఫోకస్ చేయలేదు. యూట్యూబ్ మీదనే చేసిన. యూట్యూబ్లో మనం మంచి గ్రో అవుతున్నాం, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, వ్యూస్ వస్తున్నారు, సో మంచిగా ఉంది, మనకు ఫేమ్ వస్తుంది అనుకున్నా. కానీ నా ఫేస్ని గుర్తుపట్టట్లేరు. ఇప్పుడు కాకపోతే రేపు అనుకున్నా. కానీ 4 years అయిపోయింది రెడ్డి గారి అమ్మాయి చేసి, ఇప్పుడు కూడా నన్ను గుర్తుపట్టలేదు. ఇట్లా కాదు, ఇంకా ఏదైనా ఈవెంట్ మనం చేస్తాం కదా, ఆ ఈవెంట్కి ఒక పర్సనల్ కెమెరామెన్ని హైర్ చేసుకున్నాను నేను. మేకింగ్ తీసుకొని పెట్టేసుకుంటే అప్పుడైనా నేను పాడాను రా బాబు అన్నట్టు తెలుస్తుంది పబ్లిక్కి. అరే ఇంకెన్ని ఇయర్స్ తర్వాత తెలుస్తుంది, అందరికి తెలియదు కదా అన్నట్టు. ఒక ఈవెంట్కి నా పర్సనల్ కెమెరామెన్ని హైర్ చేసుకున్నాను. ఇప్పుడు మేనేజ్మెంట్ టీం ఉంది, వాళ్ళకి ఫుటేజ్ అంతా ఇచ్చేస్తే వాళ్ళే మొత్తం ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే అది చేస్తూ వైరల్ వెళ్ళిపోతున్నాయి. అరే ఈ సాంగ్ ఇతనే పాడిండు అన్నట్టు. మళ్ళీ మాయ చేసావి, అరే ఈ సాంగ్ కూడా ఇతనే పాడిండా. నేను అలానే అనుకున్నా. నాకు ఒకటే తెలుసు, తాగదాం ఊగుదాం సాంగ్ రీసెంట్ గా వైరల్ అయింది, అదొకటే తెలుసు. తర్వాత ప్రొఫైల్ చెక్ చేసి అయ్యి ఈ సాంగ్ కూడా పాడు, నెక్స్ట్ నేను కూడా ఈ సాంగ్ కూడా అలా. నిజంగానే ఆ సాంగ్స్ అంటే మన ఫేస్ ఎక్స్పోజ్ అయ్యేదాకా మనం చేసామా మనం పాడామా కూడా తెలియదు అసలు కదా. అంటే మన ఐడెంటిటీ కోసమే మనము. ఇప్పుడు నేను చూడడానికి కూడా అలా ఉండను కదండి, ఒక సింగర్ లెక్క కనిపించాను నేను చూడడానికి కూడా. అరే ఈ సాంగ్ ఇంత క్యూట్ సాంగ్ ఇతని పాడిందా అన్నట్టు కూడా జనాలు కొంతమంది బయటికి వెళ్తే తీసుకోరు. ఎందుకంటే నేను సింగర్ కమ్ ర్యాపర్ కాబట్టి మ్యాక్సిమం నేను ర్యాపర్ లెక్కనే అవుట్ఫిట్స్ వేసుకుంటాను. అంటే అట్లనే మన యాటిట్యూడ్ అయినా ఏదైనా ఉంటుంది. సింగర్ అంటే నేను సింగింగ్లో కొంచెం ట్రై చేద్దాం అన్నట్టే నేను వచ్చిన, అది బాగా క్లిక్ అయిపోయింది. నేను ర్యాప్స్ చేసిన దానికన్నా పాట పాడింది ఎక్కువ వైరల్ అయింది. ఓకే, మీరు అంటే మీ అవుట్పుట్ యూట్యూబ్లో రావడానికి సాంగ్స్ పాడిందంతా ఇప్పుడు ఆడియో రికార్డింగ్ అని స్టూడియోలో చేస్తారు. స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటే అప్పుడు చాలా మంది జనాలు ఉంటారు, ఒక భయం వస్తుంటుంది కదా, ఆ ఫేసింగ్స్ ఎలా ఉంటాయి? అంటే అది స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటుందండి, ఇప్పుడైతే అసలు ఏం భయం లేదు. ఇప్పుడు నేను చేసిన ప్రతి ఈవెంట్లో మనం ఒక్కసారి స్టేజ్ మీద ఎక్కినాక మైక్ చేతిలో పెట్టుకున్నామంటే ఇంకా మొత్తం మర్చిపోతాం. పబ్లిక్ మనకి మంచిగా అదేంటి
ఎంజాయ్ చేస్తుంది, వైబ్ బాగుంది, పబ్లిక్ మనల్ని వింటుంది మనది. లేకపోతే మనం పాడేటప్పుడు వాళ్ళే మాట్లాడుకోవడం, లేకపోతే పబ్లిక్ ఎవరు చాలామంది తక్కువ ఉండి వీళ్ళు అట్లుంటే మన కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. మనం పాడుతుంటే పబ్లిక్ అందరు మనల్ని చూసి వైబ్ అవుతుంటే అప్పుడు ఇంకా మోటివేట్ అయ్యి మనం ఇంకా అదంతా వదిలేస్తాం, ఇంకా వేరే జబర్దస్త్ ఉంటుంది. అది ఇప్పుడు జరుగుతుంది నాకు. అంటే ఈ పాట ఇతనే పాడిందా అన్నట్టు ఆ క్యూరియాసిటీతో స్టార్టింగ్లో వచ్చారు, ఇప్పుడు అరే అఫ్రోజ్ వచ్చిండు అన్నట్టు క్యూరియాసిటీ వస్తున్నారు అలా. ఓకే, లైఫ్ గోల్ ఏం పెట్టుకున్నారు అసలు? లైఫ్ గోల్ అంటే మంచి ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, అది మెయిన్. ఇది నేను చేస్తుందంతా ప్యాషన్ అండి. ఇప్పుడు మ్యూజిక్ దీంట్లో నేను ఇది మొత్తం ప్రొఫెషన్ లాగా నేను చేయాలనుకుంటలేను. ఎందుకంటే ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా లిమిటెడ్ టైం వరకే అతను ఉంటాడు, ఫేమ్ ఉంటుంది అంతే. ఆ టైంలోనే మనకు అంత ఉంటుంది అంతే. నేను అరే లైఫ్ లాంగ్ నేను ఇట్లనే ఉంటా అన్నట్టు నాకు అది లేదు. ఎందుకంటే నేను ఇంకా మ్యూజిక్ కూడా నేర్చుకోలేదు. నా సాంగ్స్ ఎప్పటివరకు పబ్లిక్కి నచ్చుతాయో అప్పటి వరకు నేను ఉంటాను ఈ ఫీల్డ్లో. దాని తర్వాత నేను ఏదైతే ఫిక్స్డ్ ఇన్కమ్ అనుకుంటున్నానో అది చేసుకుంటూ నా ఫ్యామిలీతో ఉంటాను. అట్లానే నేను మ్యూజిక్ వదిలేస్తా అని చెప్తలేను, మ్యూజిక్ కూడా చేస్తుంటా అప్పుడు. ఓకే, మీ సాంగ్స్ మూవీస్లో కూడా ఉన్నాయి. అవునండి. సో ఎక్కువ సోహెల్ గారు, ఎలా బాండింగ్ మీది? సోహెల్ అన్నతో నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను అందరికీ. ఎట్లా అంటే రెడ్డి గారి అమ్మాయి సాంగ్ వల్లనే మా ఇద్దరికి పరిచయం అయింది. దానికన్నా ముందు నాకు సోహెల్ అన్న తెలుసు, కానీ సోహెల్ అన్నకు నేను తెలియదు. రెడ్డి గారి అమ్మాయి సాంగ్ మీద సోహెల్ అన్న రీల్ చేశారు. రీల్ చేస్తే ఆ రీల్ వైరల్ వెళ్ళింది. సోహెల్ అన్ననే ఫస్ట్ టైం రీల్ చేసింది ఆ సాంగ్. నేను కూడా అప్పటికి నా సాంగ్ మీద రీల్ చేయలేదు. ఆ రీల్ వైరల్ వెళ్ళింది. పబ్లిక్ మెల్లమెల్లగా చేయడం స్టార్ట్ చేశారు. సాంగ్ 3 మిలియన్ వెళ్ళిన తర్వాత నేను సోహెల్ అన్నని కలిశాను. మధ్యలో ఒక జగ్గు అని ఒక అతను ఉండే, అతను కల్పించాడు సోహెల్ అన్నతో. చాలా మంచిగా మాట్లాడాను సోహెల్ అన్న. ఇద్దరం బాగా క్లోజ్ అయిపోయాను ఆ రోజే. ఇట్లా వేరే సాంగ్ తాగుదాం సాంగ్ ఆ రోజే వినిపిస్తాను నేను. ఫస్ట్ రోజే కలిసాం కదా, ఆ రోజే తాగుదాం సాంగ్ వినిపించాను నేను సోహెల్ అన్న. ఓకే, ఈ సాంగ్ ఉందన్న మా దగ్గర, మేము చేయాలనుకుంటున్నాం అని చెప్తే, అరే నాకు కావాలి ఈ సాంగ్, నా మూవీలో వేసుకుంటాను అఫ్రోజ్ అంటే, మాట్లాడి అట్లా చేసి ఓకే అన్న చేసామన్నట్టు చేసాం. ఆ సాంగ్ అలా వెళ్ళిపోయింది. రిలీజ్ అవ్వడానికి 3 years పట్టింది ఆ సాంగ్. 2021లో మాట్లాడాము మేము సాంగ్. నువ్వు అప్పుడే సాంగ్ ఇచ్చేసావు అయితే అవుట్? అవును, అప్పటి వరకు మా దగ్గర సాంగ్ ఉండేది. 2021లోనే మా దగ్గర సాంగ్ ఉండే. ఇప్పుడు ఏదైతే నేను పాడుతున్నానో ఈ సాంగ్ అప్పుడే మా దగ్గర ఉండే. 2021లోనే ఆ సాంగ్ ఇచ్చేసాం మేము. 2022, 2023లో రిలీజ్ అయింది సాంగ్. 2024లో నేను అది ఈవెంట్స్ చేసి ఇప్పుడు వైరల్ అయింది సాంగ్. అంటే 3-4 years. ఆ సాంగ్ మా దగ్గర 2018 దగ్గర నుంచి, 2018 దగ్గర అప్పటి నుంచి ఆ సాంగ్ ఉంది. ఇది కొంచెం గ్రాండ్గా చేద్దామన్నట్టు ఆపినాం మేము ఆ సాంగ్. ఆపినం ఉంది మా దగ్గర అని అంటే మీరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? మ్యూజిక్ డైరెక్టర్ది యాక్చువల్లీ సాంగ్, అది మ్యూజిక్ డైరెక్టర్ది. తాగుదాం తాగి ఊగుదాం అన్న లైన్ ఉంది కదా, అది మ్యూజిక్ డైరెక్టర్ రాసిండు. అతను నాకేం చెప్పాడంటే అఫ్రోజ్ ఇది మనం చేద్దాం సాంగ్ అని చెప్తే, ఓకే నేను చేస్తాను సీను, నేను ఇంకా నీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేను, ఈ సాంగ్కి ఎంత రిటర్న్స్ వచ్చినా నువ్వే తీసుకో అన్నట్టు కూడా నేను చెప్పిన సీనుకి. సో అలా ఇప్పుడు ఆ సాంగ్కి రిటర్న్స్ అంటే ఏదైతే వచ్చిందో అది సీనువే తీసుకున్నాడు, నేనేం తీసుకోలేదు దాంట్లో. ఎందుకంటే ఒకసారి మనం మాట ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మూవీలో వెళ్తుంది కదా, నేను అదేం అడగలేదు. ఇప్పుడు అది రైట్స్ సీనుదే అన్నట్టు మాట్లాడాను. సీనునే తీసుకెళ్ళాను, ఈ సాంగ్ నాది కాదు మన మ్యూజిక్ డైరెక్టర్ది, మన మ్యూజిక్ డైరెక్టర్తోనే మాట్లాడండి మీరు, నా సాంగ్ వేరేది ఏమైనా ఉంటే నేను ఇచ్చేస్తాను, అది ఫ్రీగా ఇచ్చేస్తాను, కానీ ఇది ఇతని సాంగ్ కాబట్టి మీరు మాట్లాడండి అన్న అని సోహెల్తో మాట్లాడిపించి అది వాళ్ళు డీల్ చేసుకున్నారు. ఓకే అయిపోయింది, అలా చేసుకున్నారు. సో అందుకే మాది అంటున్నాం. వేరే సాంగ్స్ అవన్నీ నా సాంగ్, అది తాగుదాం అనే సాంగ్ మా మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, మొత్తానికైతే అంటే ఇప్పుడున్న మిగతా సాంగ్ మొత్తం నేనే రాశాను, కానీ ఈ తాగుదాంలో జస్ట్ తాగుదాం తాగి ఊగుదాం జస్ట్ ఆ వర్డ్ అతను రాశాడు. మిగతా సాంగ్ మొత్తం ఇంకా ట్యూన్ ఇంకా లిరిక్స్ అంతా నేనే రాశాను. ఓకే, యాక్టింగ్ ఏమైనా ఇంట్రెస్టా అంటే అవునండి, డెఫినెట్లీ. నేను ఒక వెబ్ సిరీస్ రాశాను. ఆ వెబ్ సిరీస్కి నేనే లీడ్ రోల్ ప్లే చేయాలని నాకు ప్లాన్ ఉంది. నాకు తెలిసి అది లవ్ ఫెయిల్యూర్ కాదండి. నేను ఎక్కువ సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఎక్కువ చూస్తాను. నాకు లవ్ అంతా నాకంత పడదు. రొమాంటిక్ మూవీస్ అయితే అస్సలు చూడను నేను. చూస్తే అడ్వెంచర్ మూవీస్ లేకపోతే సైన్స్ ఫిక్షన్ మూవీస్ చూస్తాను. అది కూడా మాక్సిమం బయటవే, లేకపోతే ఇప్పుడు మన దాంట్లో మీరు రాసుకున్న కంటెంట్ ఏంటి మరి? సైన్స్ ఫిక్షన్ అండి. సూపర్ హీరో జోనర్ నేను రాసింది. ఒక హైదరాబాదీ కుర్రోడికి సూపర్ పవర్స్ వస్తే ఎట్లుంటుంది. సో అది 2 languagesలో రిలీజ్ అవుతుంది, ఉర్దూ ఇంకా తెలుగు, 2 languagesలో ఉంటుంది అది. సో జబర్దస్త్, టోటల్ ఫన్నీ కంటెంట్ అండి. ఫన్ ప్లస్ జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంటుంది. నేను రాసిన, నాకు తెలుసు, నేను అది అట్లనే నేను డైరెక్ట్గా చేసి నేను తీస్తే జబర్దస్త్ ఉంటుంది ఇంకా కంటెంట్.
అది నెక్స్ట్ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేస్తున్న ప్రాజెక్ట్. అప్పటి వరకు కొంచెం దానికోసమే నేను ఇప్పుడు ఫేమ్ తెచ్చుకోవడం అని ఇన్స్టాగ్రామ్ ఇదంతా నేను చూస్తున్నాను యాక్చువల్లీ. అంటే నేను పబ్లిక్కి నేను ఫేస్ ఐడెంటిటీ ఇంకా బాగా రావాలని అప్పటి వరకు ఎంత అయితే అంత తెచ్చుకొని ఆడియన్స్కి ర్యాప్ చేసుకొని ఆ ఆడియన్స్కి నేను చెప్తా ఇది నా దగ్గర నుంచి రాబోతుంది. అది కూడా యూట్యూబ్లోనే చేస్తాను. ఓటీటీ కాదు, థియేటర్ కాదు, ఏం కాదు. నా ఛానల్ ఉంది నా దగ్గర, నాకు ఎవరు అవసరం లేదు. నేనే డబ్బులు పెట్టుకుంటా, నేనే హీరోగా యాక్ట్ చేస్తాను, నేనే డైరెక్ట్ చేసుకుంటా, నేనే స్టోరీ, నా పాటలు ఉంటాయి. ప్రతి ఎపిసోడ్లో ఒక సాంగ్ చేసి. ఓకే, మీ యూట్యూబ్ నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది? అది డిస్క్లోజ్ ఎక్కడ చేయలేదండి, చేయాలనుకుంటలే. నేను దిష్టి తగులుతుంది. దిష్టి తగ్గుతుందా? ఇంకా ఎంతమంది ముందు చెప్తే బాగుంది. కరెక్టేలే, కానీ చాలా వస్తున్నాయి పైసలు, నేను చెప్తున్నాగా. చాలా ఏం వస్తలేదండి అసలు. అట్లయితే ఏం అనుకోకండి, చాలా అయితే ఏం వస్తలేదు. చూసారా, నిజం వచ్చేసింది. చాలా వస్తలేవు అని చెప్తున్నాను. అదే నిజం వచ్చేసింది. అవును, అంటే మీరు అనుకున్నంత అయితే అంటే చాలా మంది అనుకుంటారు మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, మిలియన్స్ లో వెళ్తున్నాయి అంటే ఇన్కమ్ బాగా వస్తుంది అనుకుంటారు. కానీ అది హ్యాండిల్ చేసే వాళ్ళకే తెలుసు ఎలా వస్తుంది, ఏం వస్తుంది అని. అవునా? అవునండి, చాలా తక్కువ అండి. రేషియో ఇంకా తగ్గుతూనే ఉన్నది, పెరగట్లేదు. కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు 4-5 సాంగ్స్ ఉన్నాయండి చేతిలో. రికార్డ్ చేసి షూట్ కూడా చేసేసాను. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ ఇయరే నేను అబ్రాడ్ నుంచి వచ్చాను 1 మంత్ కోసం. ఆ 1 మంత్లో 4 సాంగ్స్ ఒకటే మంత్లో షూట్ చేసి వెళ్ళిపోయాను నేను. సో 2 సాంగ్స్ దాంట్లో రిలీజ్ అయినాయి. థర్డ్ సాంగ్ ఏంటంటే సోయిలన్నతోనే మళ్ళీ చేశాను, నేను రీషూట్ చేశాను సాంగ్. అది ఆ సాంగ్ నేను అట్లనే పెట్టుకున్నాను. అది సేమ్ ఆడియో మీద సోయిలన్నని ఫేస్ పెట్టి నేను మళ్ళీ తీసాను ఆ సాంగ్. సో ఆ వీడియో అట్లనే ఉంది. ఇంకొక సాంగ్ అవలగాని బ్రో అని ఉంది, అది కూడా నేను అప్పుడే షూట్ చేసుకున్నాను. అవలగాని బ్రో ఇప్పుడు పరేషన్ బాయ్స్తో తీయాలని ప్లానింగ్ ఉంది ఆ సాంగ్. పరేషన్ బాయ్స్ మీకు తెలిసింది కదా, యూట్యూబ్ ఇమ్రాన్. సో వాళ్ళ ఆ టీమ్ని పెట్టి ఫేస్ చేసి పెడదామని ప్లానింగ్ ఉంది. సో అది బ్రేకప్ సాంగ్ యాక్చువల్లీ. అది లవ్ ఫెయిల్యూర్ సాంగ్. అది పబ్లిక్ మస్తు కనెక్ట్ అవుతారు. జబర్దస్త్ లిరిక్స్ ఉంటాయి దాంట్లో. పబ్లిక్ బాగా కనెక్ట్ అవుతారు. అవలగాని బ్రో, నేను ఎందుకు అవలగాని బ్రో అంటున్న దానికి జస్టిఫికేషన్ ఉంటుంది ఆ సాంగ్. ఆ సాంగ్ ఉంది. ఇంకా 1 సైడ్ లవర్ కోసం ఒక సాంగ్ రాశాను. ఈ 1 సైడ్ లవర్ ఏంటంటే ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ గ్రో అవుతుంది కదా, నా కమెంట్స్లో అన్న 1 సైడ్ లవ్ కోసం ఒక సాంగ్, 1 సైడ్ లవ్ చాలా కమెంట్స్ వచ్చింది. సరే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు ఒక సాంగ్ రాశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది సాంగ్. నేను పర్సనల్గా అరే ఇంత బాగా లైన్స్ వచ్చినాయి అంటే ఇది కూడా రియాలిటీకి చాలా క్లోజ్ ఉంటుంది. ఇప్పుడు మాయ చేసేసి అవే తట్టుకోలేని పొజెసివ్నెస్, అది కూడా రియాలిటీకి చాలా క్లోజ్ ఉంటుంది. రెడ్డి గారి అమ్మాయి చాలా క్యూట్ ఉంటుంది, కొంచెం అది కూడా రియాలిటీ లెక్కనే ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకుంటారు, ఇతను ఎట్లుండో చెప్పు, ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు. రియాలిటీ, నా సాంగ్స్ చాలా రియాలిటీకి దగ్గర ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వైరల్ వెళ్ళిపోతుంది, అది నేను నమ్ముతాను. ఓకే, మీరు ఎన్ని రియాలిటీ అండ్ లవ్ బేస్ పొజెసివ్నెస్ ఇవన్నీ తీస్తున్నారు, మరి నిజంగా మీకు ఎలా తెలుసు ఇవన్నీ ఎలా ఉంటుందండి? అంటే మీకు ఏ లవ్ లేదు, ఏది లేదంటున్నారు, ఏ రిలేషన్షిప్ లేదంటున్నారు, ఆ పొజెసివ్నెస్ ఎలా వచ్చింది మీకు? నేను ఇమాజిన్ చేసుకుంటానండి, ఒకవేళ ఇన్ కేస్ నాకు ఒక అమ్మాయి నచ్చింది, నేను రోడ్ మీద వెళ్తుంటే ఒక అమ్మాయి నాకు నచ్చింది, నేను ఎట్లా రియాక్ట్ అవుతా? అచ్చా, నేను ఆ అమ్మాయి ఇంటి వరకు ఫాలో చేస్తా, ఆ అమ్మాయి నంబర్ ఎట్లా నాకు అనుకుంటా, ఆమెకు మెసేజ్ చేస్తా, కాల్ చేస్తా, ఇట్లా. సో అది రెడ్డి గారి అమ్మాయి అయిపోయింది. ఇన్ కేస్ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆ గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను ఎట్లా రియాక్ట్ అవుతా, నేను ఎట్లుంటా ఆ అమ్మాయితో, ఆ అమ్మాయి ఎవరితోనే మాట్లాడితే నాకు ఉంటుందా? లేదు, నేను పొజెసివ్ అని నాకు తెలిసింది. సో ఆ పొజెసివ్నెస్ కోసం ఒక పాట రాసాం. ఇంకా ఈ పొజెసివ్నెస్ అందరిలో ఉంటుందా లేదా? అందరిలో ఉంటుంది ఆబ్వియస్లీ. అమ్మాయిలో కూడా ఉంటుంది, అబ్బాయిలో కూడా ఉంటుంది. సో అది ఒక పాయింట్ నేను గ్రాప్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు 1 సైడ్ లవర్, నాకు ఒక అమ్మాయి నచ్చింది, నేను చెప్పలేకపోతున్నా, అయితే నేను ఎట్లా ఉంటా అన్నట్టు అదొక దాని మీద ఒక సాంగ్ రాస్తున్నాను. ఇది లిరిక్స్ ఎలా ఉంటాయంటే, చూసి చూడనట్టుండడం రాదే నాకు, చూసినప్పుడల్లా దొరికిపోతానే, ఈ మాయ మాటలు అసలు రావే నాకు, మాయ చేసే మోసగాన్ని కాదు నేను, నా గుండెలో మాటలు చెప్పాలంటే గుండె ధైర్యం ఏంటో సరిపోదులే, అర్థం చేసుకో పిల్ల, నా కళ్ళు పెట్టి చూసుకుంటా, నువ్వు అర్థం చేసుకో పిల్ల, నా మనసారా ప్రేమించుకుంటా, నువ్వే చెల్లి నువ్వే చెల్లి, గుండె గాయం చేసేసి పోతున్నావే, ఇలా. సో చూసి చూడనట్టు ఉండడం రాదే నాకు, చూసి పాడుతుంటే వింటూ ఉండాలనిపిస్తుంది మాటల కన్నా. ఓకే, కంటిన్యూ. ఈ సాంగ్ చాలా నచ్చింది. ఇప్పుడు నేను రాసిన రీసెంట్ సాంగ్స్లో ఈ సాంగ్ నాకు చాలా నచ్చింది. ఇదే ఇప్పుడు నేను నెక్స్ట్ సాంగ్ తీద్దాం అనుకుంటున్నాను ప్లాన్లో. ఓకే, మొత్తానికైతే లైఫ్లో గట్టిగా సక్సెస్ అవ్వాలని అదొక గోల్ అయితే. గట్టిగా అండి. నాది మెయిన్ ఎయిమ్ ఏంటంటే, నేను మూవీస్లో నా సాంగ్స్ ఇవ్వాలని లేదు నాకు. ఇండస్ట్రీలో నేను కాదు, ఇండస్ట్రీలో ఉన్న పెద్ద స్టార్స్ని నా ఛానల్లో తీయాలని ఉంది. అంటే బాలీవుడ్లో చాలామంది ఇప్పుడు ఆల్బమ్ సాంగ్ చేస్తున్నారు, పెద్ద పెద్ద అక్షయ్ కుమార్ అయినా,
దుల్కర్ సల్మాన్ అయినా చాలామంది చేశారు బాలీవుడ్లో. కానీ మన టాలీవుడ్లో ఎందుకు చేస్తలేరు పెద్ద స్టార్ హీరోస్? ప్రైవేట్ సాంగ్స్ చేస్తలేరు. ఎందుకంటే ప్రైవేట్ సాంగ్స్ చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదో, లేకపోతే ప్రైవేట్ సాంగ్స్ ఎక్కువగా వైరల్ అవ్వవు అన్నట్టు వాళ్ళ దాంట్లో థాట్ ఉందో, లేకపోతే ప్రైవేట్ సాంగ్స్ని తక్కువ చూస్తున్నారో తెలియదు. సో నాది ఏంటంటే ఇప్పుడు సోహెల్ అన్నతో చేశాను. అతను కూడా ఒక మూవీ హీరో కాబట్టి అది ఒక స్టార్టప్ లాగా ఇంకా పెద్ద 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 వెళ్తూనే ఉండాలి. హీరోస్ని, మంచి హీరోయిన్స్ని నా దాంట్లో క్యాస్ట్ చేసి నేను సాంగ్స్ చేయాలని నాకు గోల్ అండి. తప్పకుండా. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. ఆ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్లో ఇప్పటికి కూడా అరే ఆ డే ఇట్లా జరగకపోయిన ఉంటే బాగుండని ఏదైనా ఉందా? ప్రాబ్లమ్స్ అంటే యాక్సిడెంట్ అయినాయి ఒకసారి. అంటే నార్మల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సడన్గా గుర్తుకురావు, మర్చిపోతానండి. ఒకసారి వెళ్ళిపోయింది ఇంకా మనం దాని గురించి పట్టుకొని ఇట్లా మీరు అడిగితే నాకు గుర్తు రావట్లేదు అసలు. ఏమైనా ఉన్నాయా అన్నట్టు నేను చూసుకుంటున్నాను. చాలా టైం పడిపోతుంది, ఒక హాఫ్ అన్ అవర్ అయినా నేను ఆలోచించాల్సి వస్తుంది. ఏమైనా అయిందా మన లైఫ్లో అన్నట్టు. మంచిగా మెమొరీస్ని ఎట్లా మర్చిపోతారు మీరు? కొంచెం చిట్కా చెప్పొచ్చు కదా అందరికి. అంటే చాలా మందికి ఎంత ఉన్నా కూడా అరే మళ్ళీ వాళ్ళ లైఫ్ రిటర్న్ వెళ్తుంది. అవును, అంతా వదిలేసి ఉండాలంటే ఎలా ఉండాలి, ఎలా సాధ్యం? అట్లా ఉండాలండి. ఒకటే లైఫ్ ఉంది మనకి, మళ్ళీ రాదు. ఎప్పుడు పోతామో మనకు తెలియదు, ఎప్పుడు పుట్టినామో మనకు తెలుసు, కానీ ఎప్పుడు పోతామో తెలియదు. అదే దానికి మనం పాస్ట్లో జరిగిన అన్నీ మనం గుర్తు తెచ్చుకొని బాధపడుతూ అది వేస్ట్. మంచి చిల్లు ఉండాలి లైఫ్. ఒకటే లైఫ్ అండి. ఒక్కరోజు వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఆ రోజు రాదు మనకి. ఇప్పుడు నేను 25 years నాకు, నేను చూస్తూ అరే 25 years అయిపోయింది, నా సగం అయిపోయింది నా లైఫ్ స్పాన్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా సగంలో నేను ఏం చేస్తానో అన్నట్టు నాకు ఉంది. అరే ఇప్పుడే 25 వచ్చేసినాను నేను అన్నట్టు అనిపిస్తుంది నాకు. సో ఇంకా ఉండాలి అనిపిస్తుంది కదా ఎవరికైనా. సో మంచి లైఫ్ ఉంది, నేను మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను లైఫ్. మనం మంచి నియత ఉండాలి మనది, అంతే. మనం ఎవరికి చెడు చేయొద్దు, మనకు ఎవరు చెడు చేయరు అంతే. ఓకే, ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ ఏంటి? ఫ్రెండ్షిప్ మీద నాకు మంచిగా, నేను సాంగ్ స్టార్ట్ చేసినానంటే అది ఫ్రెండ్స్ వల్లనే. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు నేను పాటలు రాస్తున్నాను అన్నట్టు కూడా తెలియదు ఇంట్లో. మా ఫ్రెండ్స్తోనే నేను ఒక చిన్న స్కూల్లో ఉన్నప్పుడే, నేను 9th classలో ఉన్నప్పుడు నేను స్టేజ్ మీద నా ఓన్ సాంగ్ పాడాను. టీచర్స్ డే రోజు టీచర్స్ మీద పాడాను నేను. టీచర్స్ డే రోజు టీచర్స్ మీద ఒక సాంగ్ పాడాను నేను స్టేజ్ మీద. కానీ అప్పుడు స్టేజ్ మీద చాలా ఫియర్ ఉండే నాకు, ఎలా పాడానో నాకు గుర్తులేదు. చాలామంది మెచ్చుకున్నారు, అరే చాలా బాగా పాడావు అని. ఫ్రెండ్స్ అందరు చెప్పారు, అరే నువ్వు చేయాలంటే సరే అని. నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఏం చేశాను, ఫ్రెండ్స్ అందరూ కలిసి బడ్జెట్ పెట్టుకున్నాం. నేను కొంచెం అమౌంట్, ఫ్రెండ్స్ అందరూ కొంచెం అమౌంట్ అందరూ చేసి 15,000లో ఫస్ట్ సాంగ్ చేసాం మేము. సెకండ్ సాంగ్కి 1,500 ఖర్చు అయింది. ఫస్ట్ సాంగ్ 15,000, సెకండ్ సాంగ్ 15. అదే కదా, అది ఫస్ట్ సాంగ్ కన్నా సెకండ్ సాంగ్ ఎక్కువ వైరల్, 3 lakhs వ్యూస్ వచ్చాయి దానికి ఆ టైంలో. 1,500 ఖర్చు ఏంటి సెకండ్ సాంగ్ కి? అంత ఖర్చు మమ్మీ మీద కదా సాంగ్. సో చెప్పేశాను, మన మ్యూజిక్ డైరెక్టర్కి చెప్పేశాను, మమ్మీ మీద నా గిఫ్ట్ సరే కెమెరామెన్ అరే మమ్మీ సెంటిమెంట్. కొంచెం అలా ఫ్రెండ్స్ దగ్గర. అంటే ఫస్ట్ ఒకసారి మనం చెయ్యాలి, మనం చేయగలుగుతాం అన్నట్టు మనం చూపిస్తే సెకండ్ టైం మనల్ని సపోర్ట్ చేయడానికి చాలా మంది వస్తారు. అవును. ఇప్పుడు మదర్ మీద సాంగ్ తీసారంటే మదర్ బాండింగ్ మీకు చాలా ఉంటుంది. అరే చాలా అంటే చాలా. నాకు నా లైఫ్లో హీరో మా డాడీ అని అందరు అంటారు కదండి, నా లైఫ్లో హీరో మా మమ్మీ అండి నాకైతే. అవునండి, తను చిన్నప్పటి నుంచి, నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తను కష్టపడుతూ నన్ను మా అక్కని ఇద్దరిని పోషించింది. చాలా గ్రేట్ అండి. ఇంకా నువ్వు ఇది చేయొద్దు మనం చేయలేము, ఇది మన సోమత కాదని ఎప్పుడు అనలేదండి. ఏం కావాలని వేస్తారు. కానీ నేను అడగడం ఒక ఏజ్ వచ్చినాక మనం అడగలేము ఇంకా. కానీ మమ్మీ అరే నా కొడుకు అడగట్లేడు అని ఏమైనా డబ్బులని వేస్తుంది, చేతిలో పెడుతుంది. నేను షూట్ చేసేటప్పుడు కూడా నేను మమ్మీ వద్దు అంటది, కానీ షూట్కి వెళ్ళే రోజు అయితే కొంచెం అమౌంట్ ఇచ్చి పంపిస్తుంది. సాంగ్స్ వద్దు అంటది, కానీ షూట్ చేసేటప్పుడు అంటే ఒకప్పుడు, ఇప్పుడైతే అట్లా ఏం లేదు. ఓకే, మరి మీకంటూ ఒక గర్ల్ కావాలంటే, అంటే మీరు రాసుకున్న పాటనే ఉంది ఒక పొజెసివ్నెస్ అని, మరి మీకేం ఎలాంటి గర్ల్ కావాలి? అది కూడా ఒక పాట రూపంలో నేను చెప్తానండి. నాకు మాటల కన్నా పాటలు బాగా చేస్తాను కాబట్టి ఒక పాటలోనే నేను చెప్తాను నాకు ఎలాంటి అమ్మాయి కావాలన్నట్టు. చెప్పండి. ఇప్పుడు నేను ఎక్కువ దాని గురించి ఆలోచించాను, అది పాట రాయడం అప్పుడు ఆలోచిస్తాను కదా. సో నార్మల్గా అంటే ఓకే, చూడ్డానికి బాగుండాలి, వాయిస్ బాగుండాలి, నేను ఏం మాట్లాడుతున్నానో వినే అమ్మాయి ఉంటే మనకి మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీలోకి రావాలంటే ఈ మధ్యలో మీరన్నట్టుగా ర్యాపర్స్ చాలా మంది పిల్లలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళు క్రియేట్ చేసుకొని చేస్తున్నారు, కష్టపడుతున్నారు, కింద మీద పడుతున్నారు ఏదో తెలిసి తెలియక. వాళ్ళ గురించి ఏమంటారు మీరు? అంటే ఎగ్జాక్ట్ మనకి ఏది వస్తుందో మనం అది చేయదు, మనకి ఏం చేయాలనిపిస్తే అది మనం చేయొద్దు. ఫస్ట్
ఇనిషియల్ స్టేజ్లో పబ్లిక్కి ఏం కావాలో అది మనం ఇవ్వాలి. అంటే ఇప్పుడు పబ్లిక్కి మన దగ్గర ఆడియన్స్ ఎవరు ఉన్నారు, కొంతమంది ర్యాపర్స్ ఉన్నారు బాగా చేస్తారు కానీ ఇంగ్లీష్లో చేస్తారు. మన వాళ్ళు ఇంగ్లీష్లో ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఇంటర్నేషనల్ సాంగ్ చేస్తున్నావు అంటే నువ్వు ఇంటర్నేషనల్ వరకు నువ్వు ప్రమోట్ చేయాలి, అంతవరకు నువ్వు కంటెంట్ ఇవ్వాలి. నీ వీడియోగ్రఫీ అంత బాగుండాలి, అంత యూనిక్ ఉండాలి, నీ వీడియోగ్రఫీలో విఎఫ్ఎక్స్ అంత అట్లా ఉండాలి, నీ లిరిక్స్ అంతా బాగుండాలి. నువ్వు చేస్తున్నావు అంటే అది అవ్వదు. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు హైదరాబాద్లో ఉన్నావు. ఫస్ట్ నీ హైదరాబాద్ వాళ్ళకి నీకు ఏం కావాలి, నువ్వు నువ్వు ఉన్న స్టేట్లో వాళ్ళకి నీకు ఏం కావాలి. ఎందుకంటే నువ్వు ఏదైనా బిజినెస్ సెటప్ చేసినప్పుడు కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ నా చుట్టుపక్కల వాళ్ళు కొంటారా అని చూసుకోవాలి ఫస్ట్. ఇది అక్కడెక్కడో దేశంలో తీసుకుంటున్నారు కదా, నేను కూడా అమ్ముతా అంటే ఇక్కడ తీసుకుంటారో తీసుకోరో తెలియదు కదండి. అవును. సో నువ్వు ఇక్కడ ఉండి నువ్వు ఇంటర్నేషనల్ సాంగ్స్ చేస్తే నువ్వు ఇంటర్నేషనల్ దగ్గరికి వెళ్ళడానికి అక్కడ వరకు ప్రమోట్ చేయాలి నీ సాంగ్స్, ఆ కంటెంట్ ఇవ్వాలి. మనం నార్మల్గా వీడియోలు నార్మల్ చిన్న చిన్న కెమెరాస్లో మనం వీడియో తీసేస్తే అక్కడ వరకు వైరల్ అవుతుందని మనం అనుకోదు. వాళ్ళ ఫ్రెండ్స్ వరకు వైరల్. ఇక్కడ ఉన్నావు ఆ లాంగ్వేజ్ ఆ స్వాగ్ నీ సాంగ్లో ఉండాలి, ప్లస్ పబ్లిక్కి ఏం కావాలో అది పల్స్ నువ్వు తెలుసుకొని ఆ సాంగ్స్ ఇస్తే డెఫినెట్గా మనం వైరల్ వెళ్తాం. ఫస్ట్ వైరల్ వెళ్తాం, తర్వాత ఒక్కసారి పబ్లిక్ని మనం గ్రాప్ చేసుకున్న తర్వాత అప్పుడు నీకు ఏ సాంగ్స్ ఇష్టమో నువ్వు ఆ సాంగ్స్ వదిలితే అప్పుడు ఏ సాంగ్ అయినా పబ్లిక్ వింటారు. అవును, ఒక సక్సెస్ కొట్టడానికి చాలా కష్టము. దాని తర్వాత నీకు ఏం సాంగ్ చేయాలనిపిస్తే నువ్వు ఆ సాంగ్స్ అప్పుడు పబ్లిక్ వింటారు. ఎందుకంటే నీ దగ్గర నీ ఆడియన్స్ ఉంటారు కదా, ఎట్లయినా వింటారు. ఓకే, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. మీ లైఫ్లో ట్యాగ్ లైన్ ఏంటి? ట్యాగ్ లైన్ అంటే మ్యాజికల్ వాయిస్ అని ఇచ్చేసిరు అన్న నాకు. అంటే నా వాయిస్లో ఏదో మ్యాజిక్ ఉంది, నా వాయిస్లో అందరు అదే. నా కమెంట్ చూస్తే అది ఒక కమెంట్ చూసి ఇంకొకరు కమెంట్ ఇస్తున్నారా లేకపోతే నిజంగా అదేనా అన్నట్టు నాకు డౌట్ వస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్లో చూసినా అదే, ఇన్స్టాలో చూసినా అదే, ఏ పోస్ట్లో చూసినా అదే, ఎక్కడ పెట్టినా మ్యాజికల్ వాయిస్. సో నాకు అది ట్యాగ్ లైన్ లెక్క నేనే పెట్టుకున్నాను, మ్యాజికల్ వాయిస్ ఆఫ్ రోసాలి అని. ఓకే, నిజంగానే మ్యాజికల్ వాయిస్ మీది. అంటే ర్యాప్ రావాల్సిన, అంటే నాకు తెలియదు మీ సింగింగ్ గురించి, ఆ వర్షన్లో అది సింగింగ్ అంటే మీరు అంటున్నారు కదా స్వీట్గా రావాల్సిన వర్షన్లో స్వీట్గా, ఇలా ప్రతి జానర్స్లో నేను చేస్తానండి. నేను మెయిన్ ఎక్స్ప్లోర్ చేస్తాను మ్యూజిక్. నేను లిమిటెడ్గా నేను ఓన్లీ మెలోడీ సాంగ్సే చేస్తాను అన్నట్టు కాదు. నేను ర్యాప్ సాంగ్ చేశాను, కమర్షియల్ హిప్ హాప్ చేశాను, పాప్ సాంగ్ చేశాను, మెలోడీ సాంగ్ చేశాను, మాస్ సాంగ్ చేశాను. ఇంకా డిఫరెంట్గా ఇంకా డీప్గా వెళ్ళాలంటే రెగే ట్యూన్లో డ్రిల్ చేశాను. అంటే మ్యూజిక్ నాకు నాలెడ్జ్ ఎక్కువ లేదు కానీ చాలా డిఫరెంట్ జానర్స్ నేను చేశాను. ఓకే, ర్యాపర్స్లో మీకు నచ్చిన ర్యాపర్ ఎవరు? నాకు ర్యాపర్స్లో కాదు కానీ నాకు పాప్ ఆర్టిస్ట్లో నాకు ఇమ్రాన్ ఖాన్ అంటే చాలా ఇష్టం. అతను ఈ సాంగ్స్ ఉన్నాయి కదండి, యాంప్లిఫైర్ ఇవన్నీ, బేవఫా, ఒక టైంలో ఊపి పెట్టేశారండి అతని సాంగ్స్. సో నాకు పాప్ ఆర్టిస్ట్లో ఇమ్రాన్ ఖాన్ అంటే చాలా ఇష్టం. తర్వాత హనీ సింగ్ అంటే ఇష్టం. మన తెలుగులో అంటే మన రాహుల్ సిప్లిగంజ్ అంటే ఇష్టం. ఓకే, ర్యాపర్స్లో అంటే నేను వింటాను కానీ నాకు అంతా కనెక్ట్ కావాలి. ఓకే, రాహుల్ సిప్లిగంజ్ గారు అంటే ఆయన చాలా డౌన్ నుంచి ఒక స్టేజ్కి వెళ్ళారు. సో ఆయన గురించి చిన్న మాటలు అంటే పెద్ద ఇన్స్పిరేషన్ అండి ఆయన. చిన్న అంటే మనం చెప్పలేం. ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అయ్యుండి నార్మల్గా మూవీస్లో సాంగ్స్ చేస్తున్నామంటే ఓకే సక్సెస్ అని కొంతమంది అనుకుంటారు. కానీ మూవీస్లో సాంగ్ చేసి పెద్ద హీరోస్తో సాంగ్ చేసి అది ఆస్కర్ లెవెల్ వరకు వెళ్ళి ఆ సాంగ్ ఆస్కర్ గెలిచాడంటే, ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఆస్కర్ గెలిచాడంటే ఎంత పెద్ద ఇన్స్పిరేషన్ అనేది, చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అది. అలాంటిది నాకు కూడా ఒక స్టాండర్డ్ పెట్టాలని ఉంది. ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అయి ఉండి కూడా ఒక ఆస్కర్ తెచ్చేంత మనకు విల్ పవర్ ఉంటుంది అన్నట్టు పబ్లిక్కి తెలుసు. నేనేం చేయాలనుకుంటే ఒక మ్యూజిక్ నేర్చుకోకుండా కూడా నువ్వు సింగర్ అవ్వచ్చు, నువ్వు ర్యాపర్ అవ్వచ్చు, నువ్వు ఫేమస్ కూడా అవ్వచ్చు, పబ్లిక్ నీ పాటలు నచ్చేలాగా కూడా నువ్వు చేసుకోవచ్చు అన్నట్టు ఒకటి నేను కూడా పెట్టాలనుకుంటున్నాను. మీరు బిగ్ బాస్కి వెళ్ళాలని ఏమైనా ట్రై చేస్తున్నారు? మరి అవకాశం వస్తే డెఫినెట్గా నేను బిగ్ బాస్లో వెళ్ళాలనుకుంటున్నాను. సో దానికోసమే బిగ్ బాస్లో వెళ్ళడానికి కూడా మనకు ముందు చూపించడానికి అసలు అఫ్రో సో పర్సన్ అన్నట్టు తెలియాలి కాబట్టి ఆ ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటున్నాను. సో మనకు మంచి కాల్ వచ్చిందంటే డెఫినెట్గా వెళ్తాను నేను బిగ్ బాస్. ఓకే, వెళ్ళినాక అంటే మనము వెళ్ళేంత వరకు ఆలోచిస్తాం, అక్కడ వెళ్ళినాక లాస్ట్ ఉండేదాకా ఆలోచిస్తాం. మీరేమనుకుంటున్నారు? మరి నేను గెలవాలి అని ఏమనుకుంటున్నాను. వెళ్ళినందుకు మన క్యారెక్టర్ అక్కడ ఏందో రివీల్ అవుతుంది. సో మన క్యారెక్టర్ రివీల్ అయిన తర్వాత నేను
అఫ్రోజ్ ఫలానా అఫ్రోజ్ మంచోడు అన్నట్టు పేరు తెచ్చుకోవాలి, అంతేగాని అరే వీడు వేస్ట్ కాడు, వీడు వేస్ట్ అన్నట్టు పేరు తెచ్చుకోవాలనుకుంటలేను నేను. సో వెళ్ళినందుకు ఎన్ని రోజులున్నా ఓకే, కానీ మంచి పేరు తెచ్చుకొని బయటికి రావాలని ఉన్నాను. ఓకే అఫ్రోజ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అంటే నేను చెప్పలేను, మీరు బాగా సక్సెస్ అవ్వాలి. మీరు అనుకున్నాయని మీరు ఇంకా పీపుల్స్ అంతా అంటే ఇప్పుడు ఇన్స్టా పేజ్లో చాలా వైరల్ అవుతున్నారు. మీరు ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తే అక్కడ ఉండే అందరూ మీకు మెన్షన్ చేస్తున్నారు. చాలా అది గ్రేట్ కదా, మనకి ఒకరు మెన్షన్ చేస్తున్నారు మన లైవ్ పర్ఫార్మెన్స్ అంటే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ఫుల్గా అవ్వాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.